హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయను శుభ్రంగా కడుక్కొని తేమ ఏమీ లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న తోలు ఏమీ తీయాల్సిన అవసరం లేదు, తోలుతో సహా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మనం కారం ఎంతైతే వేసుకుంటామో అందులో సగం ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి. వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటన్నిటిని మరొక్కసారి మిక్సీ వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. అలాగే పోపు దినుసులన్నిటినీ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయినట్లయితే ఇప్పుడే కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.